కీరన్ పొలార్డ్ టీ20 క్రికెట్లో 567 ఇన్నింగ్స్లు ఆడి ఒక సెంచరీ, 58 హాఫ్ సెంచరీలతో మొత్తం 12,430 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ల లిస్టులో 3వ ర్యాంకును చేరుకున్నాడు. ఈ లిస్టులో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 14,562 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రెజెంట్ పొలార్డ్ ఎంఐ కేప్ టౌన్ కెప్టెన్ గా ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏ టీ20 లీగ్లో తన జట్టును అగ్రస్థానంలో నిలిపేందుకు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాడు. సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏ టీ20 లీగ్లో 4వ మ్యాచ్లో ఎంఐ కేప్ టౌన్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్లో అత్యుత్తమ ఫీల్డింగ్ చేసిన పొలార్డ్ 2 క్యాచ్లు పట్టాడు. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో చూశాక పొలార్డ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ 2 క్యాచ్లతో టీ20 క్రికెట్లో 350 క్యాచ్లు పట్టిన ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా నిలిచాడు. టీ20 క్రికెట్లో 300+ క్యాచ్లు పట్టిన ఏకైక ఫీల్డర్గా కీరన్ పొలార్డ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ లిస్టులో సౌత్ ఆఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ 2వ స్థానంలో ఉన్నాడు. మిల్లర్ 457 టీ20 మ్యాచ్ల్లో 287 క్యాచ్లు అందుకున్నాడు. దీంతో టీ20 క్రికెట్లో అత్యధిక క్యాచ్లు పట్టిన 2వ ఫీల్డర్గా నిలిచాడు. ప్రెజెంట్ 639 టీ20 మ్యాచ్లు ఆడిన వెస్టిండీస్కు చెందిన కీరన్ పొలార్డ్ మొత్తం 350 క్యాచ్లు పట్టాడు. దీని ద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా పొలార్డ్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.